ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటి? యూపీఎస్సీ. నేను ఇది కొట్టాలి. సో అట్లా అవన్నీ అక్యుములేట్ అయిపోయి నేను సివిల్ సర్వీసెస్ సైడ్ వచ్చాను. సో థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో నేను కాలేజీలోనే చదవడం స్టార్ట్ చేశాను. చాలా మిస్టేక్ చేశాను, ఎందుకంటే సెల్ఫ్ ప్రిపరేషన్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్. నేను ఒక బుక్ మొత్తం చదివాను, నోట్స్ చేశాను, దీన్ని అర్థమైంది ఆ బుక్కే చదవకూడదని. 8 months చదివాను నా బుక్ని, మూడు నోట్బుక్స్ రాశాను. అబ్బా, బట్ ఇట్స్ ఫైన్, ఎందుకంటే ఆ మిస్టేక్స్ ఏవైతే చేశానో అది నన్ను బిల్డ్ చేసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు నాకు తెలుసు ఏ బుక్ ఎట్లా చదవాలి, ఏం చేయాలి అని. సో అట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కాలేజ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చాక కూడా నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి, బయటికి వెళ్ళి హైదరాబాద్ వచ్చేసి ప్రిపేర్ అవ్వు, లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వు. ఐ చూస్ హోమ్. ఎందుకంటే అండి, మా ఫాదర్, నేను ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి వచ్చినో మా ఫాదర్ శాలరీ చెప్తున్నాను, ఎందుకంటే కాంటెక్స్ట్ కోసం. ఇట్స్ 8,500. 8,500లో మా డాడీ కొండపాక్ టు సిద్దిపేట 20 kilometers డైలీ ట్రావెల్ చేయాలి. అండ్ మా మదర్ని చూసుకోవాలి, 2 పిల్లల్ని చూసుకోవాలి. మీరు మీ తర్వాత తమ్ముడు. సో నేను మా ఫాదర్కి ఇంకొక అడిషనల్ బర్డెన్ ఇవ్వలేను. హాస్టల్ ఫీ కట్టాలి, నా ఫుడ్ ఖర్చులు పెట్టాలి, అండ్ బయటకు వస్తే కొంచెం చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. సో వాట్ ఐ డిసైడెడ్కి నేను ఇంట్లో ఉండే ప్రిపేర్ అవుతా. ఇబ్బందే, ఎవ్వరూ బిలీవ్ చేయలేదు. మా ఫాదర్కి అయితే ఎంతమంది చెవులు కొరికారోకి, ఇక్కడ ఉంటే అవ్వదు, టైం వేస్ట్ చేస్తున్నాడు పిల్లాడు, హైదరాబాద్ పంపి. ఇన్ఫ్యాక్ట్ మై ఫాదర్ కూడా నాతో 2-3 times ఈ మ్యాటర్లో హీటెడ్ డిస్కషన్స్ అయినాయి. ఆయనేమో కోచింగ్ తీసుకుంటే తప్ప అవ్వదని ఆయనే, లేదు బాపు నేను చేసి చూపిస్తాను నేను. సో స్టార్టెడ్. ఇంకొక రీజన్ ఏంటంటే, మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా అమ్మ తెచ్చింది తన ఇంటికి వచ్చినప్పుడు 3 acres. సో మా అమ్మ వ్యవసాయం చేస్తూ ఉండే, డాడీ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తూ ఉండే. సో ఆయన తెచ్చిందేమో మంత్లీ ఖర్చులు వాడేటోళ్ళం, అమ్మ తెచ్చిందేమో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాడేటోళ్ళం. సో అప్పుడు నేను పెద్దగా అయ్యాను కదా, నేను మా తమ్ముడు డిసైడెడ్కి అమ్మ నాన్న పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళు పని చేయలేరు, లెట్ దెమ్ స్టే ఎట్ హోమ్, మన ఇద్దరం పని చేద్దాం. సో మా తమ్ముడు అక్కడ నాకు సపోర్ట్ చేశాడు. అన్న నేను పని చేస్తా, ఎక్కడైతే టఫ్ వర్క్ ఉంటుందో అప్పుడు నువ్వు నా దగ్గర రా, ఎక్కడైతే రొటీన్ వర్క్స్ ఉంటాయో నేను చేసుకొని వస్తా అని నేను మా తమ్ముడు వీ హ్యాడ్ ఎ డిస్కషన్. సో అప్పుడు మా అమ్మకి మా నాన్నకి చెప్పేసి, అమ్మ నువ్వు ఇంటి దగ్గర ఉండి మాకు వండి పెట్టి చాలు, డాడీ నువ్వు హాస్పిటల్ పోయి చూసుకో, వ్యవసాయం సంగతి మేము ఇద్దరం చూసుకుంటాం. సో మేము వరేసాం, ఎప్పుడైతే ఆ టఫ్ వర్క్ ఉంటుందో ఆ టఫ్ వర్క్ అప్పుడు నేను వెళ్ళేటోని. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్వైట్ ఎమోషనల్, వ్యవసాయం పనిలో నారు వేసేయడం ఉంటుందండి. నారు పీకేసి కట్టలు కట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ వర్క్. యూజువల్లీ 500-600కి కూలీలు వస్తారు, బట్ సమ్హౌ మాకు వచ్చేసరికి 800-900 అడుగుతుండే. సో అది వేయాలంటే ఒక 800-900 పెట్టుకోవాలి. బట్ 800-900 ఈజ్ ఎ హ్యూజ్ థింగ్, ఎందుకంటే మై ఫాదర్ శాలరీ 8,500. సో 800-900 ఎక్కడి నుంచి తెస్తాము? సో వాట్ మై అండ్ మై బ్రదర్ డిసైడెడ్కి మనమే చేద్దాం ఇద్దరే. సో లిటరల్లీ మా తమ్ముడేమో నారేసడము, మసాలాలు తీసుకొచ్చడం వాడు చేసేటోడు. నేను పొద్దున 8కి వెళ్తే మా బురదలో దిగినంటే చేతులు కాళ్ళు అన్నీ కోసుకుపోయినా కూడా ఐ యూస్ టు వర్క్. అండ్ ఆ తట్ట నెత్తిలో పెట్టుకొని వెళ్తుంటే మస్తు ఏడుపు వచ్చేది. బట్ ఒక థాట్ ఏంటంటే 800 సేవ్ చేయాలి అని, అండ్ మనం చేస్తే మంచిగా చేసుకుంటామని. సో అట్లాంటి టైంలో ఇంకా నాకు ఫైర్ వచ్చేది లోపల నుంచి, నేను 800 కోసం ఇంత కష్టపడుతున్నా కదా, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నేను అగ్రికల్చర్ సెక్టర్ అంతా డామినేట్ చేసేలాగా ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అని. సో ఇట్ కంటిన్యూడ్. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, అది హోప్ఫుల్లీ మనం దాంట్లో డిస్కస్ చేద్దాం. బట్ దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. ఇక్కడ యాజ్ ఎ పేరెంట్గా నాదొక చిన్న క్వశ్చన్ ఉందండి. మీరు అంత కష్టం నుంచి వచ్చినా మీ ఇంటి పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకున్నారు, అమ్మని నాన్నని కష్టాన్ని అర్థం చేసుకున్నారు, 1 రూపాయి విలువ, సమయం విలువ, కష్టం విలువ మీరు ఎరిగి ప్రతి స్టెప్ తీసుకున్నారు. ఇప్పటి పిల్లల్ని నేను చూస్తున్నాను, యంగ్స్టర్స్ని, అంటే ఒక 20-18 మధ్యలో ఉండే పిల్లల్ని, పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి కొంచెం కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇచ్చే కంఫర్ట్స్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు కన్నారు కదా, కంఫర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీది, ఎందుకు ఇవ్వరు మీరు అని క్వశ్చన్ చేసిన సందర్భాలు నేను కూడా ఫేస్ చేశాను. అలాంటిది మీలాంటి మంచి కొడుకు నాకు ఎందుకు పుట్టలేదు అని ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ మేడం, చాలా పెద్ద మాట నిజంగా. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు, పుత్రుడు జన్మించినప్పుడు కాదు, వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకి సంతోషం అని అంటారు. నిజంగా మీ పేరెంట్స్ చాలా అదృష్టవంతులు. దే ఆర్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే ఇంత మంచి కొడుకుని వాళ్ళకి అన్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే, రియల్లీ. ఎందుకంటే పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఈ రోజుల్లో చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు, మీకు ఎందుకు అక్కడ ఆ రోజు తెలిసింది అని అంటే? లాట్ డిపెండ్స్ అపాన్ ద పర్సనాలిటీ మేడం. ఎవ్రీ పేరెంట్ అయినా కూడా వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఎంతలో కొంత. ఇప్పుడు మా ఫాదర్ అయినా కూడా తనకు ఉన్నంతలో మాకు బెస్ట్ ఇచ్చిండు ఎవ్రీ సింగిల్ టైం.
మూవీకి తీసుకెళ్తుండే బిర్యానీ తెస్తుండే, ఇట్స్ దేర్. బట్ ఏంటంటే మనం పిల్లలను కూడా ఒకసారి ఆలోచించాలి కి పేరెంట్స్ యాక్చువల్లీ వాళ్ళ జర్నీ ఎక్కడిది, వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఈవెన్ దో వాళ్ళు అఫ్లుయెంట్ అయి ఉండొచ్చు, ఇప్పుడు మేబీ మీ ఫాదర్ ఐఏఎస్ అయి ఉండొచ్చు, బట్ ఒక్కసారి మీ ఫాదర్ ఈ స్టేజ్కి ఎట్లా వచ్చిండు, ఎన్ని కష్టాలు పడితే వచ్చిండు అన్నది ఒకసారి ఆలోచిస్తే ఇట్స్ గుడ్.